x square. So x square. So I have to find that squares of these numbers. Is the independent నేను అనుకున్న వాల్యూస్ అవి వాటిని స్క్వేర్ చేయాల్సి వస్తుంది. 0 స్క్వేర్ ఇప్పుడు x స్క్వేర్ ఇది 0 స్క్వేర్ అంటే 0, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, -1 హోల్ స్క్వేర్ 1, -1 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ is a -1 into -1, minus into minus plus 1, and -2 whole square, -2 into -2, minus into minus plus 2, 2s are 4, -3 whole square, ఇది -3 whole square, not -3 square, -3 whole square, okay na? -3 whole square is -3 into -3, minus into minus plus 3, 3s are 9, -4 whole square is the 16, ila. Okay, x square term completed. Then -1, ila -1. There is no x term here. Only constant is there. -1 is not combined with any, this literal. So no need to multiply any number with this. Then directly we can write -1, -1, -1 like this. ఈ -1 అనేది అలాగే వచ్చేస్తే ఇట్ నెవర్ చేంజ్, ఈజ్ ద కాన్స్టెంట్. అది ఎక్స్ తో కంబైన్ చేసిన లేదు అంటే అది చేంజ్ అయ్యేకి. ఓకేనా? సో ఆల్ ద వాల్యూస్ ఆర్ సేమ్. దెన్ వీ హ్యావ్ టు యాడ్ దిస్. ఇప్పుడు ఈ వర్టికల్ గా మనము ఈ వాల్యూస్ ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే y ఈక్వల్స్ టు x స్క్వేర్ -1. ఐ మీన్ బై యాడింగ్ దీస్ టూ టర్మ్స్ విల్ గెట్ దట్ దిస్ y. ఓకేనా? ఈ టర్మ్స్ రెండింటిని యాడ్ చేస్తే నేను ఈ y వాల్యూ వచ్చేస్తుంది. అంటే 0, ఇది x స్క్వేర్ వాల్యూ, ఇది -1. వాట్ ఈస్ 0 -1? ఇది 0 -1. ఏమవుతుంది? 0 నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేసినా అదే వచ్చేస్తుంది, -1 ఇలా. Next 1 -1, 1 -1, -1 plus 1 gets cancelled, is the 0. If you get that y value 0 is nothing but 0 of the polynomial. అంటే ఇది x యాక్సిస్ ని 1, 0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. అంటే ఇది 1 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఒకటి వచ్చేస్తుంది నాకు ఇక్కడ. నెక్స్ట్ 4, -4 -1 షుడ్ యాడ్ దిస్ వాల్యూస్. 4 -1 అంటే ఇట్లా 2 ఆపోజిట్ సైన్స్ వచ్చాయి సబ్ట్రాక్షన్. 4 లోంచి 1 లెస్ చేస్తే 3. ఇందులో గ్రేటర్ వాల్యూ ఏదంటే 4, దానికి ఏం సైన్ ఉందంటే +3. నెక్స్ట్ 9 -1, 9 -1, +9 -1. ఈ +9 -1 అంటే +8 నాన్న, 8. అండ్ నెక్స్ట్ 16 -1, +16 -1 ఈస్ +15. ఇది 2 ఆపోజిట్ సైన్స్ వస్తే సబ్ట్రాక్షన్. And then again 1 -1, +1 -1 is 0. అంటే ఈ 2 టర్మ్స్ యాడ్ చేసి ఈజ్ ద y x స్క్వేర్, ఇది -1. అంటే y ఈక్వల్స్ టు x స్క్వేర్ -1. అంటే ఈ 2 టర్మ్స్ ని యాడ్ చేస్తున్నా. 4 -1 3, 9 -1 8, 16 -1 15. After getting these values, we can write the ordered pair x, y, x, y. ఓకేనా? x order pair. If x is equals to 0, then what is the value of y? x 0 అయితే y వాల్యూ ఏంటి? -1. ఇట్లా ఆర్డర్ పేర్ వాల్యూ. అండ్ x వాల్యూ 1, y వాల్యూ 0, x వాల్యూ 2, y వాల్యూ 3, x వాల్యూ 3, y వాల్యూ 8, x వాల్యూ 4, y వాల్యూ 15, x వాల్యూ -1, -0, -2, -3, -3, -8, -4, -15. Okay, so after getting all these points, we have to plot these points on a graph sheet. Write that, plot the points on a graph sheet. Plot the point on a graph sheet, and join them by smooth curve. Okay na? Okay, smooth curve ante free hand, not by using scale or something else, right? By using free hand we have to join them. First we have to plot these points. This is the x axis, x.
and this one is y-axis. Y, x dash, y dash is the point of intersection, origin. So when we plot that point, should we use that suitable scale for both the axes, right? So x-axis values all are single digits only. So that's why I taken that on x-axis 1 centimeter is equals to 1 unit only. On y-axis, by seeing this y-axis value, maximum is 15 here. So that's why I taken that 1 centimeter is equals to 2 units. Is the 1, 2, 3, 4, 5, 1 unit x-axis pine. ఇది -1, -2, -3, -4 ఇలా. And then on y-axis I taken the 2 units, 1 and 2, 4, 6, 8, 10, 12, 14, నెక్స్ట్ 16 వస్తుంది. టు అవాయిడ్ దిస్ నో ప్రాబ్లం, అది అవసరంలే, ఎందుకంటే ఎక్కువ వెళ్ళిపోతుంది పైకి. ఇది -2, -4, -6, -8, -10. మనకు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసే చోటు తెలిస్తే చాలు, ఓకేనా? దెన్ యూ విల్ గెట్ దట్ జీరోస్. సో నో నీడ్ టు ఎక్స్టెండ్ మోర్ అండ్ మోర్, రైట్? ఇంకా పెద్దగా ఇంక్రీజ్ చేయని అవసరం లే. జస్ట్ మనకి ఇట్లా పారాబోలా వచ్చి అది ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తున్న విషయం తెలిస్తే ఈ వాల్యూస్ ఉంటాయి, హైయెస్ట్ వాల్యూస్ అనే వాటిని అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ 0, -1 అంటాడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అయితే అది y యాక్సిస్ పైన ఉంటుంది. ఎక్స్ ఈజ్ 0 హియర్. సో ఇక్కడ నుంచే మొదలు పెడతాను నేను. ఇక్కడ 0, -1 అంటే 0 ఎక్స్ యాక్సిస్ పైన మూవ్ కానవసరం లేదు. -1 అంటే ఇక్కడ 0కి -2కి మధ్యలో ఈజ్ 0, -1. నెక్స్ట్ 1, 0 ఎక్స్ వాల్యూ 1, y వాల్యూ 0 అంటే y యాక్సిస్, అదే ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. If y is 0, it lies on x-axis. Next 2, 3, x value 2, y value 3. మీకు అర్థమవుతుంది అనుకో. 2, 3, 2, 4 కి మధ్యలోనైనా, ఇన్ బిట్వీన్ 2 and 4 we have the 3, right? 3, 8, this one. నెక్స్ట్ 4, 15, అది ఎక్కడికో వెళ్తుంది, అవసరం లేదు, నో నీడ్, ఇది కూడా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ -1, 0